హలో గైస్, లాస్ట్ వీడియోలో మనం డిప్లాయ్మెంట్ సెట్స్ గురించి తెలుసుకున్నాం. హ్యావెంట్ వాచ్ ద వీడియో, సో ప్లీజ్ వాచ్. సో ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఈరోజు మనం సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. సో సర్వీసెస్ అనేవి మనం కుబర్నెటిస్లో అప్లికేషన్స్ని బయటకి ఎక్స్పోజ్ చేయడానికి వాడతాం. అంటే అప్లికేషన్ని బయట నుంచి యాక్సెస్ చేయడానికి ఆర్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయడానికి. సో మన అప్లికేషన్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయడానికి మనం ఈ సర్వీసెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ సర్వీసెస్ అనేవి ఎందుకు వచ్చిందంటే వితౌట్ డిస్టర్బింగ్ ద పాడ్ కాన్ఫిగరేషన్ కానీ డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ కానీ మనం వీటిని డిస్టర్బ్ చేయకుండా సర్వీస్ అనే ఆబ్జెక్ట్తోని డైరెక్ట్గా మనం ఎక్స్పోజ్ అయితే చేయొచ్చు. సో దాని గురించి సర్వీస్ అనే ఆబ్జెక్ట్ మనం యూజ్ చేస్తాం. సో సర్వీసెస్లో 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి క్లస్టర్ ఐపీ, దెన్ నోడ్ పోర్ట్, నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ నేమ్. సో క్లస్టర్ ఐపీ అనేది కుబర్నెటిస్ యొక్క ఇంటర్నల్ సిస్టమ్. సో లోకల్ ఐపీస్ అనేవి ఉంటాయి, కుబర్నెటిస్ లోకల్ ఐపీస్. ఇవన్నీ ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. సో కుబర్నెటిస్ విత్ ఇన్ ద నెట్వర్క్ క్లస్టర్ ఐపీ యూజ్ చేసుకొని డిఫరెంట్ సర్వీసెస్కి కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ నోడ్ పోర్ట్. నోడ్ పోర్ట్లో మనకి అప్లికేషన్ అనేది కుబర్నెటిస్ యొక్క నోడ్ మీద ఎక్స్పోజ్ అవుతుంది, నోడ్ పోర్ట్ మీద ఎక్స్పోజ్ అవుతుంది. లోడ్ బ్యాలెన్సర్కి వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సర్ మన క్లౌడ్లో కుబర్నెటిస్ క్లస్టర్ డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ అవుతుంది. మనం అప్లికేషన్ని ఎక్స్పోజ్ చేస్తే అది లోడ్ బ్యాలెన్సర్ మీద ఎక్స్పోజ్ అవుతుంది. మన అప్లికేషన్ మనం లోడ్ బ్యాలెన్సర్ యొక్క పబ్లిక్ ఐపీతోనే అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ నేమ్. ఈ ఎక్స్టర్నల్ నేమ్ అనేది మన ఎక్స్టర్నల్ సర్వీసెస్ని కుబర్నెటిస్ పాడ్స్కి కనెక్ట్ చేయడానికి వాడతాం. సో ఎగ్జాంపుల్ డీబీ సర్వర్. సో మనకి ఒక SQL డీబీ సర్వర్ ఉంది క్లౌడ్లో. సో దాని DNS నేమ్ యూజ్ చేసుకొని మనం ఎక్స్టర్నల్ నేమ్తోని కనెక్ట్ అయితే అవ్వచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ కేసెస్ని మనం చూద్దాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ద విజువల్ స్టూడియో. సో సర్వీస్ క్రియేట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి కమాండ్ లైన్, ఇంకొకటి డిక్లరేటివ్ అప్రోచ్. సో ఫస్ట్ మనం కమాండ్ లైన్తోని చూద్దాం. సో ఫస్ట్ మినీ క్యూబ్ స్టేటస్. సో మినీ క్యూబ్ అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ kubectl get all. సో ఇప్పుడు నాకు ఎటువంటి పాడ్స్ కానీ ఎటువంటి డిప్లాయ్మెంట్స్ కానీ ఏమీ లేవు. సో ఫస్ట్ నేను ఒక డిప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ వీ హ్యావ్ వన్ డిప్లాయ్మెంట్ ఫైల్. So using this we will create one deployment. So for that kubectl, so we'll check the present working directory. Okay, I need to go to this directory. Now we can apply kubectl apply -f deploy.yaml. So deployment అయితే క్రియేట్ అయింది. Let's run kubectl get all. సో ఇక్కడ మనం చూడొచ్చు, మనకి 3 పాడ్స్ అయితే క్రియేట్ అయినాయి. ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఒక రెప్లికా సెట్ అనేది క్రియేట్ అయింది త్రూ డిప్లాయ్మెంట్ YAML ఫైల్. సో ఈ సర్వీస్ అనేది కుబర్నెటిస్ యొక్క ఇంటర్నల్ క్లస్టర్ ఐపీ సర్వీస్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం kubectl కంట్రోల్ కమాండ్స్ అన్ని రన్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ డిప్లాయ్మెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి మనం kubectl expose deploy. సో డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చేసి మై యాప్. పోర్ట్ వచ్చేసి 80. ఎంటర్. సో మనం ఏ టైప్ అనేది ఇవ్వకపోతే బై డిఫాల్ట్ క్లస్టర్ ఐపీ తీసుకుంటుంది. సో నౌ రన్ kubectl get all. Now we can see service my app is created, cluster IP
and we have one private IP within the Kubernetes system 10.108 and it is exposed on port 80. కానీ ఈ ప్రైవేట్ ఐపీని మనం అవుట్ సైడ్ అనేది యాక్సెస్ అయితే చేయలేము. సో అలా యాక్సెస్ చేయాలంటే మినీ క్యూబ్ క్లస్టర్లో అయితే మనం పోర్ట్ ఫార్వర్డ్ యూజ్ చేస్తాం. అదే మనకి క్లౌడ్లో అయితే మనం లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ యూజ్ చేస్తాం. సో లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ we will expose the cluster IP service. kubectl expose so kubectl port forward service my app. సో దీన్ని నేను 8080 పోర్ట్ మీద ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నా విత్ ఇన్ ద లోకల్. సో 8080 అండ్ కంటైనర్ పోర్ట్ 80 ఎంటర్. సో ఇప్పుడు మనకి పోర్ట్ అనేది ఫార్వర్డ్ అయింది. మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని లోకల్ హోస్ట్ 8080 ఎంటర్ చేయండి. సో మనకి ఇంజినిక్స్ డిఫాల్ట్ పేజ్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా క్లస్టర్ ఐపీని మనం పోర్ట్ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. కానీ రియల్ టైంలో మనం లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ యూజ్ చేస్తాం. సో అది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ విల్ డిలీట్ kubectl delete svc my app. సో సర్వీస్ అనేది డిలీట్ అయింది. ఒకసారి చెక్ చేద్దాం. సో పాడ్స్ అనేది రన్ అవుతుంది, సర్వీస్ అనేది డిలీట్ అయింది. నెక్స్ట్ మనం దీన్ని లోడ్ బ్యాలెన్సర్గా ఎక్స్పోజ్ చేద్దాం. సో రైట్ నౌ విత్ ఇన్ ద లోకల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లోడ్ బ్యాలెన్సర్. సో మినీ క్యూబ్ అనేది ఒక టనెల్తోని మనం ఎక్స్పోజ్ చేయొచ్చు. సో దాన్ని చూద్దాం. మీరు క్లౌడ్లో క్రియేట్ చేస్తే డైరెక్ట్గా ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ మీద పబ్లిక్ ఐపీ అనేది క్రియేట్ అవుతుంది. సో అవి ఫర్దర్గా మనం AKS సిరీస్ చేసినప్పుడు చూద్దాం. సో ప్రస్తుతానికి మినీ క్యూబ్లో ఎక్స్పోజ్ చేద్దాం. సో kubectl expose deploy my app port 80 type equal to load balancer. సో సర్వీస్ అనేది ఎక్స్పోజ్ అయింది. ఇక్కడ టైప్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్. సో మనం ఒకసారి సర్వీస్ చెక్ చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు లోడ్ బ్యాలెన్సర్ టైప్ అయితే క్రియేట్ అయింది. ఒక క్లస్టర్ ఐపీ కూడా వచ్చింది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఐపీ. ఈ ఎక్స్టర్నల్ ఐపీ క్లౌడ్లో అయితే మనకి పబ్లిక్ ఐపీ వస్తుంది. సో ఇక్కడ మనకి లోకల్లో కాబట్టి పెండింగ్ స్టేట్లో ఉంది. సో ఇది పెండింగ్ నుంచి మనకి ఏదైనా ఒక లోకల్ ఐపీ రావడానికి మనం మినీ క్యూబ్లో టనెల్ కాన్సెప్ట్ వాడతాం. సో రన్ మినీ క్యూబ్ టనెల్ ఎంటర్. ఆస్కింగ్ ఫర్ పాస్వర్డ్, యూ కెన్ ఎంటర్ ద పాస్వర్డ్. సో మనం ఇంకో ట్యాబ్ తీసి చెక్ చేద్దాం. kubectl get svc. సో మనకి ఎక్స్టర్నల్ ఐపీ అయితే లోకల్ ఐపీ వచ్చేసింది. ఈ లోకల్ ఐపీతోనే మనం ఇప్పుడు బ్రౌజ్ అయితే చేయొచ్చు. సో లెట్స్ గో టు క్రోమ్, ఓపెన్ న్యూ ట్యాబ్ అండ్ టైప్ లోకల్ హోస్ట్ ఎంటర్. సో మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసుకొని కూడా అప్లికేషన్ అనేది ఎక్స్పోజ్ చేయొచ్చు. సో నోడ్ పోర్ట్ అనే కాన్సెప్ట్తో కూడా మనం ఎక్స్పోజ్ అయితే చేయొచ్చు. కానీ మినీ క్యూబ్ క్లస్టర్లో నోడ్ పోర్ట్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు. సో వీ విల్ సీ దట్ ఇన్ Kubernetes AKS cluster ఇన్ ద కమింగ్ వీడియోస్. సో ఇప్పుడైతే మనం ఈ సర్వీసెస్ని కమాండ్ లైన్ త్రూ ఎక్స్పోజ్ చేసాం. సో డిక్లరేటివ్ ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ డిలీట్ ఆల్ ద సర్వీసెస్. సో
సర్వీస్ అయితే డిలీట్ అయింది. నౌ విల్ గో టు విజువల్ స్టూడియో అండ్ విల్ క్రియేట్ ఏ సర్వీస్ YAML. ఇక్కడ మీరు సర్వీస్ అని టైప్ చేయగానే మీకు సజెషన్ అయితే వస్తుంది, క్లిక్ ఆన్ దట్. సో ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి API వర్షన్, కైండ్, మెటాడాటా అండ్ స్పెక్. సో API వర్షన్ V1, కైండ్ సర్వీస్. సో మనం సర్వీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సర్వీస్. తర్వాత మెటాడాటా మై యాప్. సో ఇక్కడ మన డిప్లాయ్మెంట్ నేమ్ మనం ఇవ్వచ్చు అండ్ సెలెక్టర్లో మాత్రం కంపల్సరీగా మనం మన డిప్లాయ్మెంట్ నేమ్ అయితే ఇవ్వాలి. సో బేస్డ్ ఆన్ ద సెలెక్టర్ సర్వీస్ విల్ సెలెక్ట్ దట్ డిప్లాయ్మెంట్ గ్రూప్. సో నెక్స్ట్ పోర్ట్స్, మనం పోర్ట్ 80 ఇద్దాం, టార్గెట్ పోర్ట్ కూడా 80. సో మన అప్లికేషన్ NGINX కాబట్టి నేను 80 ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ గో టు టెర్మినల్ అండ్ రన్ kubectl apply -f service.yaml. సో సర్వీస్ అనేది క్రియేట్ అయింది. లెట్స్ చెక్ ద సర్వీసెస్. సో మనం ఏ టైప్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి క్లస్టర్ IP సర్వీస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఒకవేళ మనం డిఫరెంట్ టైప్ ఇవ్వాలనుకుంటే ఒక అండర్ స్పెక్ we can give the type. సో లోడ్ బ్యాలెన్సర్ టైప్ ఇస్తున్నాను నేను. సో నెక్స్ట్ డిలీట్ ద ఎగ్జిస్టింగ్ సర్వీస్. సో నౌ క్రియేట్ అగైన్. సర్వీస్ అయితే క్రియేట్ అయింది. లెట్స్ చెక్ ద స్టేటస్. సో లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ అండ్ ఎక్స్టర్నల్ IP, లోకల్ IP అనేది వచ్చేసి. సో ఈ విధంగా లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. సో నోడ్ పోర్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. టైప్ దగ్గర నోడ్ పోర్ట్ అనివ్వండి. సో సేమ్ డిలీట్ ద ఓల్డర్ వన్ అండ్ క్రియేట్ అగైన్. get the services. Now you can see node port is active and it is exposed on 31242 node IP. సో యాక్చువల్గా అయితే మినీక్యూబ్ IP. సో ఈ మినీక్యూబ్ IP అండ్ పోర్ట్ 31242 అనే IP మీద అప్లికేషన్ అయితే ఎక్స్పోజ్ అవ్వాలి. డ్యూ టు సమ్ ఎర్రర్స్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఎక్స్పోజ్. ఓకే, సో ఈ విధంగా మనం సర్వీసెస్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఈ సర్వీసెస్లో ఇంకొక కాన్సెప్ట్ హెడ్లెస్ సర్వీస్. సో ఈ హెడ్లెస్ సర్వీస్ అనేది మనం స్టేట్ఫుల్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం. సో హెడ్లెస్ సర్వీస్ అంటే మనం క్లస్టర్ IP నన్ అనే ఫీల్డ్ ఎంటర్ చేస్తాం. అంటే ఏ IP అనేది ఉండదు, ఒక వర్చువల్ సర్వీస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ వర్చువల్ సర్వీస్ మోస్ట్లీ స్టేట్ఫుల్ అప్లికేషన్లో యూజ్ అవుతుంది. ఒక లోడ్ బ్యాలెన్సర్ లాగా ఈ సర్వీస్ యూజ్ అయ్యి బ్యాక్ ఎండ్ స్టేట్ఫుల్ డేటాబేసెస్ ఉంటాయి. సో త్రూ దిస్ హెడ్లెస్ సర్వీస్ దీస్ డేటాబేసెస్ కెన్ బి రీడ్ రైట్. సో ఈ విధంగా మనం హెడ్లెస్ సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. సో వీటి గురించి మనం కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో యూట్యూబ్ ఆల్గారిథం అయితే లైక్స్, కామెంట్స్ మీద అయితే వర్క్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Subscribe to this channel.